నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు వరంగల్ లో అతిపెద్ద సంబరం అని చెప్పాలి. ఫ్యాన్స్ కి టాలీవుడ్ నుంచి తారలు దిగి వచ్చిన వేళ ఈ రోజు రామ్ పోతినేని అయితే ఇక్కడికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వచ్చేసారండి. డబుల్ స్మార్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే ఇచ్చేసాడు. ఎంతో మంది అతిరథ మహామల్లతోటి ఇక్కడ స్వాగతాన్ని అందుకున్నాడు. ఇప్పటికే రామ్ పోతినేని ఫ్యాన్స్ ఇక్కడ చాలా హడావిడి చేస్తున్నారు. చాలా సేపటి నుంచి క్రౌడ్ అయితే కంటిన్యూ అవుతుంది. రామ్ పోతినేని కాకుండా ఆలీ గారు గానీ, సుమ గారు గానీ, గెటప్ సీను గారు గానీ, పూరి జగన్నాథ్ గారు గానీ, చార్మి గారు గానీ వచ్చేసారు ఇక్కడికి. అయితే ఇంకొద్ది సేపట్లో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవబోతుంది. చాలా చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. రామ్ కి ఇక్కడ వరంగల్ అంటే చాలా అభిమానం. ఇంతకు ముందు కూడా ఇస్మార్ట్ అప్పుడు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఓకే, ప్రస్తుతం అయితే కొంతసేపట్లో మరికొంతసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఉన్నారు. మనతో పాటు వారిని అడిగి ఒక్కసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. ఎలా అనిపిస్తుంది రామ్ పోతినేని వరంగల్ కి రావడం? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ఇస్మార్ట్ శంకర్ చూసారా? చూసాము. ఏం నచ్చుతుంది మీకు రామ్ లో? తన క్యారెక్టర్ బాగుంటది. ఓకే, మూవీ పరంగా క్యారెక్టర్, బయట క్యారెక్టర్? బయట అంటే మాకు అంత తెలియదు. బాగుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి దానికన్నా బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తుంది. డబుల్ స్మార్ట్ అనేది. ఓకే ఓకే, చార్మి గారి డైరెక్షన్ గానీ అదంతా ఎలా అనిపిస్తుంది మీకు? రామ్ని దగ్గర నుంచి చూసారా? ఫస్ట్ టైం వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ చూసిన హైదరాబాద్ లో. ఫస్ట్ వచ్చిందని తెలిసినాక చూద్దామని వచ్చిన, డ్యూటీ నుండి ఇప్పుడే వచ్చిన. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీకు రామ్ కూడా కనిపించాలి దగ్గర నుంచి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రామ్ పోతినేని రావడం వరంగల్ కి? హీరో అంటే రామ్ హీరో అంటే మూవీస్ చాలా బాగుంటాయి తన మూవీస్. ఓకే, పూరి జగన్నాథ్ గారి మూవీస్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ మూవీ కంటే ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ చాలా హిట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, చాలా చాలా అంటే మామూలుగా ఇస్మార్ట్ శంకర్ అనగానే మాస్ పీపుల్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు కదా. లేడీ ఫ్యాన్స్ కూడా మీరు రావడం అప్పటి నుంచి గమనిస్తున్నాను నేను. చాలా మంది హ్యూజ్ లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. అది ఎలా అంటారు అంటే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ మారుతుంది కాబట్టి మీరు కూడా అలాంటి కంటెంట్స్ ఇష్టపడుతున్నారా? అవును మేడం. ఇస్మార్ట్ శంకర్ లో అంటే మా వరంగల్ నేచర్ గానీ, లాంగ్వేజ్ కానీ, డైలాగ్స్ కానీ సేమ్ టు సేమ్ ఉన్నాయి దాంట్లో. డబుల్ స్మార్ట్ లో కూడా అలాగే ఉన్నాయి. ఫ్యాన్స్ మా వరంగల్ యూత్ లో బాయ్స్ గానీ గర్ల్స్ గానీ చాలా వరకు ఇష్టపడేది అదే. కానీ చాలా కంటెంట్ ఉంది సినిమాలో. రామ్ లాంగ్వేజ్ గానీ, బాడీ లాంగ్వేజ్ లలో గానీ? రామ్ లో డాన్స్ స్టెప్స్ చాలా బాగా బాగుంటాయి. తన స్టెప్స్ సినిమాలో ఏ స్టెప్స్ గానీ చాలా బాగుంటాయి. ది వారియర్ మూవీలో గానీ, స్మార్ట్ శంకర్ లో గానీ చాలా బాగుంటాయి రామ్ గారి స్టెప్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు కొంతమంది రామ్ గారి ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా పూర్తిగా చూసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడతాము. హలో అండి, మీ పేరు? రాజేష్ గారు, ఎలా అనిపిస్తుంది రామ్ పోతినేని వరంగల్ కి ఎంట్రీ ఇవ్వడం? ఇది రెండోసారి అండి. అవునా, అంతకుముందు స్మార్ట్ శంకర్ చాలా పెద్ద హిట్ అయిందండి ఉంటే. తర్వాత మళ్ళీ ఈ డబుల్ స్మార్ట్ ఇంకా పెద్ద హిట్ కావాలని చెప్పి ఇక్కడ చేయడం కూడా మాకు కూడా ఆనందము. ఎందుకంటే ఇంత ముందు కూడా అక్కడ పెట్టడము, మాతో సన్నిహితంగా ఉండడము, ఇక్కడ మేము మా అన్నకొండలో మేము ఏమో చేయించుకోవడము. ఓకే, అయితే మీరు దగ్గర నుండి చూసారు రామ్ గారి క్యారెక్టర్ గానీ, రామ్ గారి ప్రవర్తన గానీ మీరు అంతా కూడా చూసారు కదా. మీకేమనిపిస్తుంది? చాలా మంచి రియల్ సేమ్ ఉన్నాడు అనిపిస్తుందా? అంటే సినిమాలో అది క్యారెక్టర్ వైజ్ అండి, కానీ రియల్ లైఫ్ లో మాత్రం చాలా హార్ట్ ఉన్నది. నైస్ పర్సన్ అంటారు. ఓకే, డబుల్ స్మార్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? చాలా బాగుంటుంది అని చెప్పాను అనుకుంటా. ఈ August 15 కి ఇదే హిట్ అవుతుంది అని చెప్పి గ్యారంటీ. ఓకే, వరంగల్ గడ్డ మీద అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి హిట్ టాక్ వస్తుంది అన్నది అయితే మనకి ఎప్పటికి వస్తున్నది. ఓకే, వేచి చూడాలి మనం కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? నా పేరు బబ్లు అండి, కరీంనగర్ నుంచి. కరీంనగర్ నుంచి ఓన్లీ దీనికోసం వచ్చారా? ఓకే ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు వరంగల్ కి రామ్ రావడము? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంత ముందు కూడా ఇస్మార్ట్ శంకర్ అప్పుడు కూడా వరంగల్ ఈవెంట్ చేసాం. అప్పుడు కూడా ఆ రోజు కూడా వచ్చింది, కానీ ఆ రోజు వర్షం వల్ల కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఈ రోజు చాలా అద్భుతంగా జరిగింది ఈవెంట్. క్రౌడ్ గానీ, పబ్లిక్ గానీ, ఈవెంట్ కూడా చేసే విధానం కూడా మా హీరో గారు కూడా మాకు ఉత్సాహాన్ని నింపిన విధానాన్ని, దాన్ని ట్రైలర్ గురించి కానీ మాకు చూపిస్తా ఉంటే మాకు ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. మాస్క్ అంది పూర్తిగా ఇది మొత్తం కూడా డబుల్ స్మార్టే గానీ, స్మార్ట్ శంకరే గానీ మొత్తం మాస్ క్యారెక్టర్ తో లాంగ్వేజ్ కూడా స్లాంగ్ మొత్తం తెలంగాణ ఉంటుంది. అది ఎలా అనిపిస్తుంది అంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అదే నడుస్తుంది కదా తెలంగాణ స్లాంగ్ అనేది. ఎలా అనిపిస్తుంది? ఫైనల్ గా రామ్ కి ఒక ట్యాగ్ లైన్ అంటే ఏమిస్తారు? One word. తెలంగాణ విషయానికి వస్తే మా హీరో రామ్ గారు మాట్లాడితేనే తెలంగాణకు అది
మంచిగా వచ్చింది అంటారు ఆయన మాటల్లోనే. ఓకే ఓకే, స్లాంగ్ అనేది ఆయనకు సూట్ అయింది. ఓకే, మహబూబ్నగర్ నుంచి మహబూబాబాద్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్ నరేష్ ఉన్నాడు. ఓకే, రోహిత్ హైదరాబాద్ నుంచి వచ్చిన హైదరాబాద్ టీం నుంచి వచ్చిన రోహిత్ కూడా. ఓకే, వీళ్ళందరూ సహకారంతో మన అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదండి, ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వెయిట్ చేశారు. ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. రామ్ గానీ, చార్మి గానీ, పూరి జగన్నాథ్ గాని దగ్గర నుంచి చూసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇస్మార్ట్ శంకర్ లాగానే మాస్ పర్ఫార్మెన్స్ ఈ డబుల్ ఇస్మార్ట్ లో కూడా ఉంటుందని అయితే చాలా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. August 15th అయితే రిలీజ్ ఉంది. ఏమవుతుంది అనేది అయితే చూడాలి. ఇప్పటి వరకు అయితే వరంగల్ లో అడుగు పెట్టిన ప్రతి ఒక్క స్టార్ కి అయితే హిట్ ఇచ్చేసింది వరంగల్ గడ్డ. మరి ఇక ముందు చూడాలి ఎలా ఉంటుంది అనేది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది. అయితే మొత్తం కూడా తెలంగాణ స్లాంగ్ లో జరుగుతుందని అయితే అంటున్నారు. చార్మి గారు కూడా అదే మాట చెప్పారు, తెలంగాణ స్లాంగ్ లో అబ్బురపరిచేలా ఉంటుంది, మీకు నచ్చుతుంది అనేది అయితే టాక్ వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అదే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు August 15th కోసం. ఒక్కసారి వెయిట్ అండ్ సీ, మనం కూడా చూద్దాము ఎలా ఉండబోతుంది. August 15th దుమ్ము రేపుతుందా డబుల్ ఇస్మార్ట్ అనేది అయితే వెయిట్ చేద్దాం.